మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ గారిని తీసుకుందాం. శ్రీకాంత్, మరి అసలు బీఆర్ఎస్ చరిత్రలోనే ఇది ఒక గడ్డు కాలంగా మనం అభివర్ణించవచ్చు. ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగని విధంగా ఇది కనిపిస్తూ వస్తోంది. మరి వరుసగా సీనియర్లే కారు దిగేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు మల్లారెడ్డి కూడా మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దాన్ని ఆయన ఏనాడు ఖండించలేదు. తాజాగా ఆయన కూడా ఖచ్చితంగా పార్టీ మారుతారు, కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అన్న వార్తల నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? మరి కారు ఇలా ఖాళీ అవుతూనే వస్తూ ఉంటుంది అనుకోవచ్చా శ్రీకాంత్? అంటే మీరు చెప్తున్నట్టు కారు ఖాళీ అవుతోందా? కీలకమైనటువంటి నాయకులు పార్టీని వీడి వేరే పక్క పార్టీల వైపు చూస్తున్నారా, లేదంటే జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆపరేషన్ ఆకర్ష్ ఏమైనా మొదలు పెట్టారా? ఇవన్నీ ప్రశ్నలు ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. ఒకవైపు మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా 2 బస్సుల్లో అటు వందలాది వెహికల్లో తరలి వెళ్తుంటే, ఇటు సిట్టింగ్ స్థానాల్లో ఉన్నటువంటి ఎంపీలు గాని మిగతా క్యాడర్ గాని ఇటు హస్తిన బాట పడుతున్నారు, హస్తినకు ప్రయాణం అవుతున్నారు. ఢిల్లీ పెద్దల సాక్షిగా అటు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత లాంటి వాళ్ళు, మరి కొంతమంది పి రాములు నగర్ కర్నూలుకు చెందినటువంటి ఎంపీ, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం. ఇక కొత్తగా బీబీ పాటిల్ జహీరాబాద్ చెందినటువంటి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఆయన ఈ రోజు తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇందాక మీరు చెప్తున్నటువంటి క్రమంలో చాలా పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి కేసీఆర్ చరిత్ర చూసుకుంటే గనక ఆయనకి ఇప్పటి వరకు ఓటమి అనేది లేదు. అప్రతిహితంగా గెలుపులు మాత్రమే ఆయన చూసినటువంటి వ్యక్తి, ఎక్కడా కూడా ఓటమి చెందలేదు. మొన్న 2023 జరిగినటువంటి ఎన్నికల్లో అంటే కామారెడ్డి ఒకటి పక్కన పెడితే గజ్వేల్లో తన సిట్టింగ్ స్థానాన్ని కూడా కాపాడుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఇప్పటి వరకు ఆయన ఓటమి చూడలేదు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కూడా ఆయన చేసినటువంటి వ్యక్తి. సో ఎంపీగా ఉన్నారు, అటు కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇన్ని స్థానాల్లో ఇంత రాజకీయ చతురత అప్రచాణిక్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ 2020 అంటే 2001 నుంచి 2024 ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక ముందు మలిదశ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా వ్యవహరించిన విషయం తెలుసు. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రజానికాన్ని కానీ లేదంటే మిగతా ఉద్యోగ సంఘాలన్నింటినీ కానీ ఒక జేఏసీని ఏర్పాటు చేయడం, ఆ జేఏసీకి ఒక చైర్మన్ నియమించడం కానీ, సో ఓవరాల్ గా ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ ముందడుగు వేయడం, ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ పార్టీగా ముందుకెళ్లినటువంటి కేసీఆర్ ఉద్యమ తర్వాత ఉద్యమ పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిందంటూ కూడా స్వయంగా కేసీఆర్ చెప్పడం జరిగింది. నిజానికి చూసుకుంటే గనక ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మైనస్ అయింది అంటే, నిజానికి మనం చూడొచ్చు చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం ఆశపడ్డ వాళ్ళు ఉన్నారు, టికెట్లు రావాలంటూ కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, టికెట్ల కోసం ప్రగతి భవన్ చుట్టూ ఆనాడు తిరిగిన వాళ్ళంతా కూడా ఉన్నారు. సో అట్లాంటి నేపథ్యంలో ఈ రోజు సిట్టింగ్ లో ఉన్న వాళ్ళు కూడా కనీసం పోటీ చేయడానికి ముందడుగు వేయలేక, ఉన్న పోటీని తట్టుకోలేక, ఉన్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక ఇటు పక్క పార్టీల వైపు చూస్తుండగానే వెళ్ళిపోతున్నారు. సో ఒకవైపు మేడిగడ్డలో తెలంగాణకి ఏం చేసినామంటూ కూడా కేటీఆర్ వెళ్తున్నటువంటి క్రమం తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, మరొక వైపు అదే పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఈ రోజు భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నారు, అటు లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. సో ఓవరాల్ గా పోటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యనే ఉంది అంటూ కూడా సింబాలిక్ గా 2 జాతీయ పార్టీల నాయకులు కూడా 2 పార్టీలకు చెందినటువంటి ఎంపీలను ఆ పార్టీలోకి చేర్చుకుంటూ చెప్తున్నారు. వాళ్ళు సింబాలిక్ గా చెప్పేస్తున్నారు, పోటీలో బీఆర్ఎస్ లేదు అంటూ కూడా అటు 2 జాతీయ పార్టీల నాయకత్వం కూడా చెప్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా అంటే మనం చాలా సందర్భాల్లో శ్రీకాంత్ మీరు వెంకటేష్ నేత గురించి చెప్పారు, అలాగే నాగర్ కర్నూలు ఎంపీ బి రాముల గురించి కూడా మీరు చెప్పారు, అలాగే జహీరాబాద్ బీబీ పాటిల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఖమ్మం నుంచి చూసుకుంటే నామా నాగేశ్వరరావు కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నామా నాగేశ్వరరావు ఒక మంచి వ్యాపారవేత్త, ఆయన దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఢిల్లీ పెద్దలతో నేరుగా ఆయనతోనే మాట్లాడారు, ఆయనకు కూడా బీజేపీలోకి చేరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అయితే ఓవరాల్గా శ్రీకాంత్ మనం చూసుకుంటే ఇప్పుడు కారు ఇలా ఖాళీ అవడం వెనుక ముఖ్యంగా అప్పుడు టికెట్స్ ఇచ్చేటప్పుడు వ్యాపారవేత్తలనే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఒకప్పుడు సర్వీస్ ఓరియంటెడ్గా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వ్యాపారవేత్తలే నేరుగా రాజకీయాలు దిగేస్తున్నారు. కాబట్టి ఎక్కడ అధికారం ఉంటే ఆ గూటికి చేరిపోయే విధంగా కనిపిస్తున్నారు అనుకోవచ్చా? వ్యాపారవేత్తలకి టికెట్లు ఇవ్వడం వల్ల ఇలా జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఏ కోణాలు ఇందులో ఉన్నాయి అనుకోవచ్చు శ్రీకాంత్? అర్చన అండి, మీరు చెప్తున్నట్టంటే సమాజ సేవ పరంగా రాజకీయాల్లో ఉండేది వేరు, ఉన్న వ్యాపారాలను ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి రాజకీయాల్లో ఉండడం వేరు. సో ఈ రెండిట్లో ఇప్పుడు ప్రస్తుతానికి రెండవదే చాలా కీలకంగా మారిందన్న విషయంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే
గతంలో చాలా సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వీలైనటువంటి నాయకులు కూడా ఇప్పుడు ఆ అసహనాన్ని ఈ రూపంలో బయటికి తీసుకొస్తున్నారా, పార్టీని వదిలి వెళ్తున్నారా అన్నది ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకోవైపు వాళ్ళ ఆస్తులమే కానీ లేదంటే వాళ్ళ పైన అంటే గతంలో మనం చూసాం చాలా సందర్భాల్లో ఎన్నికల ముందు ఈడీ ఎంటర్ అయింది, ఎన్నికల ముందు మోడీ వస్తారు అంటూ కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. ఆ అంశం ఒక ఎత్తు అయితే గనక పార్టీ లాయల్టీ, పార్టీ సెంటిమెంట్ మాత్రం ఎక్కడా దీంట్లో కనిపించట్లేదు. సో కేసీఆర్ మానిటరింగ్ మాత్రం అంటే ఏం చేస్తున్నారు, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి ఏం చేయబోతున్నారు, ఎట్లా రాజకీయాల్ని ఆయన అంచనా వేయబోతున్నారు, ఎట్లా చక్రం తిప్పబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ రాజకీయాల్లో అపరచాణక్యుడు అన్న ఒక పేరు మాత్రం ఉంది. సో ఇటు జరుగుతున్నటువంటి పరిణామాలు, సిట్టింగ్లు పార్టీల వైపు వెళ్తున్నారు, మరొక వైపు ఉన్న స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం వెతకాల్సినటువంటి పరిస్థితి. ఇంతకాలం తర్వాత 2001 నుంచి 2024 టీఆర్ఎస్ ప్రయాణంలో ఇంతకాలం తర్వాత ఈ రోజు అభ్యర్థుల కోసం వెతుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా నిజానికి ఒక క్వశ్చన్ మార్క్ లో పడ్డదా, ఎవరిని బరిలోకి దింపబోతోంది అన్నది కూడా ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బలమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ రోజు అటు బీఆర్ఎస్ బీజేపీ కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీలో కానీ వెళ్తున్నటువంటి క్రమం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే కనుక ఇప్పటికే మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పినటువంటి క్రమం మల్కాజ్గిరి స్థానం అనేది అంటే తెలంగాణలో ఒక హాట్ కేక్, తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మీద సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందాకనే ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సిరిసిల్లలో నువ్వు రాజీనామా చేయి, నేను నా నియోజకవర్గంలో రాజీనామా చేయి, సిరిసిల్లలో గెలుస్తా అంటూ కూడా కేటీఆర్ ఒక సవాల్ విసరడం జరిగింది. సో ఇటు మల్కాజ్గిరి అనేది చాలా కీలకంగా మారుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఆఫర్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అన్నది ప్రధానంగా ఒక అంశం తెరపైకి వస్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అంటే నిగూఢంగా కొన్ని చర్చలు కూడా జరిగినాయి, కొంతమంది రాయబారం కూడా జరిగింది అన్నది మాత్రం ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే మల్కాజ్గిరి అనేది గతంలో మల్లారెడ్డి ఎంపీగా పనిచేసినటువంటి నియోజకవర్గం. ఆ తర్వాత ఇప్పుడు మేడ్చల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు మల్లారెడ్డి. మరొక వైపు మల్కాజ్గిరి కూడా వాళ్ళ నియోజకవర్గమే, వాళ్ళ అల్లుడు ప్రస్తుతానికి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం. సో ఇట్లాంటి నేపథ్యంలో కొడుకును భద్రారెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా నిలబెడితే ఖచ్చితంగా కలిసి వస్తుందన్నది ఒక రకంగా మల్లారెడ్డి కుటుంబం ఆలోచిస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ నియోజకవర్గానికి భద్రారెడ్డిని ఎంపీ క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తే బాగుంటుందా అన్నది ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కానీ అంటే ఇంతకాలం కేసీఆర్ కు లాయల్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ పార్టీలు సెంటిమెంట్లు కేసీఆర్ అభిమానం కాదు, రాజకీయ భవిష్యత్తే ముఖ్యం అన్న ఉద్దేశంతో ముందుకెళ్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నామా నాగేశ్వరరావు విషయం అయితేనేమి, మైబాద్ చెందినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా మైబాద్ చెందినటువంటి ఎంపీ కవిత అయితేనేమి, సో వీళ్ళంతా కూడా ఐదర్ భారతీయ జనతా పార్టీ లేదంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, గతంలో మైబాద్ చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలటువంటి కుటుంబం కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి క్రమంలో ఒక క్లారిటీ మాత్రం వీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం. సో ఇప్పటి వరకు కూడా ఎవరు టచ్ లోకి వెళ్ళినా గానీ అంటే కనీసం అధిష్టానానికి చెప్పకుండానే ముఖ్యమంత్రిని కలిసినటువంటి సందర్భాలు మనం చూసినాం. మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు, అందులో ఒక మహిళా ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. సో వీళ్ళు కనీసం అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేటీఆర్ కానీ అటు కేసీఆర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసినటువంటి సందర్భం. సో ఇప్పుడు కూడా కనీసం ఎవరు కూడా అధిష్టానానికి అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళంతా మేడిగడ్డ పర్యటనలో ఉంటే వీళ్ళంతా హస్తిన బాట పడుతున్నారు, అటు తరుణ్ చుగ్ కానీ లేదంటే మల్లికార్జున ఖర్గే కానీ. సో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో పార్టీలో కండువాలు మారుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ ఎంపీగా ఉన్న మాలోద్ కవిత విషయానికి వస్తే ఆమె కూడా ఇటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అనే ఆలోచనతో ఉన్నారు, కానీ పొంగిలేటి మాత్రం అడ్డుపడుతున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయనుకోవచ్చు శ్రీకాంత్? ఎస్, అంటే నిజానికి చూస్తే గనక కొంతవరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు కొంతవరకు డోర్నకల్ గానీ మైబాద్ వరకు కానీ కొంతవరకు ఎఫెక్ట్ చూపిస్తా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఆ క్యాడర్ ఏదైతే ఉందో అటు పొంగులేటికి సంబంధించినటువంటి ఏదైతే బలమైనటువంటి క్యాడర్ ఉందో సో కొంతవరకు అంటే చర్చోపచర్చలు జరపడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే విషయానికి వస్తే ఒక సెగ్మెంట్ ఉంటా ఉంటుంది, ఎంపీ విషయానికి వస్తే గనక ఒక ఎంపీ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ ఒక 7 నియోజకవర్గాలు కలిసి ఉన్నటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి నేపథ్యంలో కొంతవరకు ఆ జిల్లా అంటే ఆ నియోజకవర్గాలు కూడా కొంత కలుస్తాయి కాబట్టి సో కొంతవరకు అడ్డంకులు ఉన్నాయా, రాజకీయంగా ఏం జరగబోతుంది, అసలు దీనికి సంబంధించి కవిత ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు, నిజంగానే కాంగ్రెస్ పార్టీకి టచ్ లో వెళ్తున్నారా, సో కొన్ని లీకులు మాత్రం వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీతో టచ్ లో వెళ్తున్నారు
అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి క్రమంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం తెలియట్లేదు. ఒకవైపు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పార్టీ అస్తిత్వం కోసం, పార్టీలో బల నింపడం కోసం మేడిగడ్డ లాంటి టూర్లు తీసుకొని ఎమ్మెల్యేలను కానీ లేదంటే మాజీ ఎమ్మెల్యేలను కానీ మేడిగడ్డ లాంటి టూర్లకు పార్టీని బలోపేతం చేయడం కోసం తీసుకెళ్తుంటే, మరొక వైపు పార్టీని వదిలి సిట్టింగ్ గా ఉన్నటువంటి ఎంపీలు పార్టీని వదిలి వెళ్తున్నటువంటి క్రమం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఏ క్షణంలో ఎవరు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతానికి కొంత క్వశ్చన్ మార్క్ కనిపించినా గానీ, సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ లోపం కనిపిస్తోందా? ఇంతకాలం గత 24 ఏళ్లుగా అంటే మరి ముఖ్యంగా ఈ 14 ఏళ్లు అధికారంలో ఉంటే అంతకు ముందు మొత్తం కూడా ఉద్యమ కాలంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు టీఆర్ఎస్ అయితేనేమి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి. సో ఉద్యమ పార్టీ కాస్త రాను రాను ఫక్తు రాజకీయ పార్టీ అయినటువంటి క్రమంలో రాజకీయ పార్టీ అయిన తర్వాత కేసీఆర్ వ్యవహార శైలిలో గానీ లేదంటే పాలనా విధానంలో గానీ, అంతేకాదు టీఎస్పీఎస్సీ జరిగినటువంటి లీకేజే గానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలోనే 2019 తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎల్ఎన్టీ సంస్థ రిపేర్లకు సంబంధించి ప్రతి సంవత్సరం నోటీసులు ఇచ్చినా గానీ వాటిని బేఖాతరు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని రిపేర్లు చేయకుండా, మెయింటెనెన్స్ చేయకుండా దాన్ని అట్లా వదిలేశారు, గాలికి వదిలేశారు అన్నటువంటి అన్ని అంశాలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు పెడుతున్నటువంటి క్రమం. సో ఇట్లా నేపథ్యంలో టికెట్ల కోసం పార్టీ చుట్టూ ఎగబడ్డటువంటి నాయకులంతా ఈ రోజు టికెట్ వద్దనుకొని పక్క పార్టీలోకి వెళ్తున్నటువంటి క్రమం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా దీంట్లో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, హైదరాబాద్ మేయర్ గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ అయితేనేమి, బాబా ఫసియుద్దీన్ అయితేనేమి, ఇంకా పట్నం మహేందర్ రెడ్డి అయితేనేమి, వాళ్ళ కుటుంబ సభ్యులు పట్నం సునీత మహేందర్ రెడ్డి అయితేనేమి, చాలా మంది కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈరోజు అయితే కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ పార్టీలోకి వెళ్తున్నటువంటి క్రమంలో కేసీఆర్ పైన నమ్మకం కోల్పోయే ఈ రోజు నాయకులంతా బయటకు వెళ్తున్నారా? కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏంటి, కేసీఆర్ పార్టీని ఎట్లా పటిష్టం చేయబోతున్నారు, పార్టీకి ఎట్లా నమ్మకం కల్పించబోతున్నారు అన్నది ఒకటైతే, అటు ప్రజల్లో కూడా నమ్మకం కల్పించాల్సినటువంటి అంశం ఉంది. సో ప్రజా వ్యతిరేకతను ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఓవరాల్ గా ఇంతకాలం టిఆర్ఎస్ పార్టీలో నిజానికి కనీసం అందులో చొరడానికి సందు కూడా లేనటువంటి క్రమంలో ఈ రోజు చాలా విశాలంగా కనిపిస్తోంది. కారు ఖాళీ అవుతోందా? దాంట్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువు అవుతున్నారా? ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఎట్లాంటి రాజకీయ చాణక్యం చేయబోతున్నారు? ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎట్లాంటి చతురత చూడబోతున్నారు? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వానికి ఒక నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి నేపథ్యంలో అటు మేడిగడ్డ టూర్ పెడుతుంటే ఇటు పార్టీలో నాయకులు మాత్రం పక్కదారి పడుతూ హస్తిన బాట పడుతున్న మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీలు ఇప్పుడు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు బాటిబారుగా మరో 2 సిట్టింగ్ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారు. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుటుంబంలోని 2 ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఒకరి తర్వాత ఒకరు పార్టీ వీడుతుండటంతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయం రివర్స్ కావడం బీఆర్ఎస్ శిబిరాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి టికెట్ కోసం కేసీఆర్ ఇంటి ముందు క్యూ కట్టిన నాయకులే నేడు కేసీఆర్, కేటీఆర్ ఫోన్ల మీద ఫోన్లు కొట్టినా దొరకడం లేదట. అందరికంటే ముందు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ లో చేరారు. అప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల ముందే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరి వెంకటేష్ ఎంపీ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ ని వీడి మళ్లీ తన సొంత పార్టీ కాంగ్రెస్ లో చేరిపోయారు. పెద్దపల్లి టికెట్ కూడా వెంకటేష్ నేతకే కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసింది. మరి ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. మరి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కావచ్చు, అలాగే నాగర్ కర్నూల్ ఎంపీ అలాగే రాములు కావచ్చు, ఇంకా జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కావచ్చు, ఇంకా అలాగే మరో 2 నామ నాగేశ్వరరావు కావచ్చు, మాలతి కవిత కావచ్చు, వీళ్ళంతా కూడా అటు
బీజేపీ లేదా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. మరి ఒక్కరొక్కరుగా కారు దిగేస్తున్నారు సీనియర్లు. మరి వీటన్నిటికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అని తెలుసుకుందాం. సునీల్, మరి 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అంటూ చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు చెప్పిన సందర్భాలు మనం చూసాం. అలాగే పార్టీలో శ్రేణుల్లో కేడర్లు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందు చూసుకుంటే ఈ లోక్సభ ఎన్నికల ముందు సీనియర్లు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి కారు వేగం తగ్గింది, కారుకి ఇప్పుడు పంక్చర్ తప్పదు అన్న విధంగా కనిపిస్తూ వస్తోంది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది అనుకోవచ్చు? ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలే పార్టీని వేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు సునీల్? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో వీడేందుకు ఆ పార్టీ నేతలైతే పక్క చూపులు చూస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ లో, మరి కొంతమంది బీజేపీలో చేరేందుకైతే ఆసక్తి చూపుతున్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ చేరికలపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మందిని ఆ పార్టీలో జాయిన్ చేసుకునే విధంగా కూడా ఇప్పటికే వ్యూహరచన చేస్తుంది. అందులో సక్సెస్ అయిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరడం చూస్తుంటే ఇంకా మరికొంతమంది నేతలు ఆ పార్టీని వీడుతారు అనే ప్రచారం అయితే జరుగుతా ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గడ్డు పరిస్థితులు అయితే మన ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆయన బీఆర్ఎస్ ని వీడారు. హస్తం ఇటు కమలం గూటికి అయితే చేరారు. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఆయన కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు, బీజేపీలో చేరారు. ఇంకా మరికొంతమంది నేతలు కూడా బీజేపీలో చేరుతారని చెప్పేసి ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెప్తున్నారు. గత ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించినటువంటి బీజేపీ ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించే దిశగా వ్యూహరచన చేస్తుంది. గత 10 రోజుల వరకు కూడా బీజేపీ నేతలు తాము 8 నుంచి 9 సీట్ల వరకు గెలుస్తామని చెప్పేసి చెప్పినటువంటి బీజేపీ నేతలు వాళ్ళల్లో ఇంకా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 17 స్థానాల్లో మేము విజయం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం, మెజార్టీ స్థానాలు సాధిస్తామని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్పడం బట్టి చూస్తుంటే ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో చాలా మంది ఆ పార్టీని వీడుతారని చెప్పేసి సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే జహీరాబాద్ లో పార్టీకి బీఆర్ఎస్ కి రాజీనామా చేసినటువంటి బీబీ పాటిల్ రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారనేది అయితే తెలుస్తుంది. అక్కడ ఆయన లింగాయత్ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సురేష్ షెట్కార్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జహీరాబాద్ లో చూసుకుంటే అక్కడ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులే కరువయ్యారు ఇక అనుకోవచ్చా? 2014లో మొదటిసారిగా బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. అప్పుడు భారీ మెజార్టీ సాధించారు. గత ఎన్నికల్లో కూడా ఆయన సిట్టింగ్ ఎంపీగా పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి స్వల్ప మెజార్టీతో ఆయన గట్టెక్కారు. మధ్యలో ఆయన ఖచ్చితంగా బీజేపీలోకి పోతారు. బీజేపీ జాతీయ నేత తో ఉన్నటువంటి సాన్నిధ్యం, గడ్కరీతో ఆయనకు చాలా సాన్నిధ్యం ఉంది. ఎప్పుడో ఆయన బీజేపీలో చేరుతారు అని చెప్పేసి ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఆయనకు బీఆర్ఎస్ లో కనుక ఉంటే ఖచ్చితంగా తను ఓటమి పాలవుతానన్న ఆలోచనతోనే ముందుగానే ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ చేసుకుని ఆయన కాషాయం కండ కప్పుకున్నారని చెప్పేసి కూడా చర్చ జరుగుతా ఉంది. ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలపై బీజేపీ ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఖమ్మంలో ప్రస్తుతం నామా నాగేశ్వరరావు ఎంపీగా ఉన్నారు. ఆయనతో పాటు మహబూబాద్ ఎంపీ కవిత, వరంగల్ కి చెందినటువంటి మరో సీనియర్ నేతపై కూడా బీజేపీ ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ వరంగల్ నుంచి మందకృష్ణ మాదిగను బరిలోకి దింపాలని అనుకుంటుంది. ఆయన గనక బరిలోకి దిగకపోతే బీఆర్ఎస్ కు చెందినటువంటి మరో నేతను పార్టీలో జాయిన్ చేసుకుని టికెట్ ఇచ్చే అవకాశాలను కూడా ఆ పార్టీ పరిశీలిస్తుంది. అందుకు సంబంధించి ప్లాన్ కూడా బీజేపీ రెడీ చేస్తుంది. మొత్తం మీద అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించే దిశగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అర్చన. రైట్ సునీల్, థ్యాంక్ యూ వెరీ మచ్.